వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి వరుసగా 1, 2, 3, 4 పాదాలు, మృగశిరలో 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరం అన్ని రంగాల్లోనూ కూడా విజయం లభిస్తోంది. అనగా వాళ్ళు ఏ పని తలపెట్టినా 90% విజయం లభిస్తోంది. ఒక 10% కాస్తో కోస్తో ఆటంకాలు ఉంటాయి. ఆ మాత్రం ఆటంకాలు లేకుండా ఏ జీవితం ఉండదు. ఆర్థికమైన లాభం బాగుంటుంది, హఠాత్తుగా ధనం వస్తుంది, తెలియని వ్యక్తుల వల్ల కూడా ధనం వస్తుంది. వ్యవసాయం చేసేటటువంటి వారికి ఈ సంవత్సరం ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారందరికీ అనేక శుభ ఫలితాలు చేకూరుతున్నాయి. గురు సంచారం వల్ల వీళ్ళకి స్థానచలనం ఉంటుంది. జన్మరాశిలో గురువు ఉన్నాడు, ఆయన సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంచెం ఏమవుతుందన్నమాట, ఉన్న చోటు నుంచి చలనం వస్తుంది. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే పొట్ట నొప్పులు, గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి, దానికి తగిన మందులు వాడవలసి వస్తుంది. ఇక నరాల సంబంధమైన రోగాలు కూడా వస్తాయి. ఆ కాలంలో వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేసుకున్నా, ఆంజనేయుడి భక్తితో తలుచుకున్నా ఈ సమస్యల నుంచి బయటకు వస్తారు. ఈ సంవత్సరం వీళ్ళు గురువారం వీలున్నంత వరకు ప్రతి గురువారం, లేకపోతే అప్పుడెప్పుడైనా సరే గురువారం వచ్చినప్పుడు శనగలు దానం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే గురువునకు పసుపు పచ్చ రంగు ఇష్టం. శనగలు ఆయన వల్ల సృష్టింపబడుతున్నాయి కనుక శనగలు దానం చేస్తే ఈ పైన చెప్పిన దోషాలు ఉంటే తొలగిపోతాయి. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి బాగున్నది. ధాన్యంతో వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, రైస్ మిల్లులు నడిపేటటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు పొందుతారు. అధికారుల వల్ల బెడద తొలగిపోతుంది. ఇంకా చేనేత పని వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి, పత్తితో వ్యాపారం చేసేవాళ్ళు, వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళకి మాత్రం ఊరికే లాభాలు వస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. పెద్దగా నష్టము ఉండదు, లాభం ఉండదు, అంతంత మాత్రంగా మాత్రం జీవితం సాగుతుంది. చలనచిత్ర రంగం, ఆ రంగంలో ఉండేటటువంటి గాయకులు, ఇంకా నాటక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ మంచి మంచి ఫలితాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మానసికమైన అశాంతి లభిస్తూ ఉంటుంది. ఆ సమయంలో గురుధ్యానం చేసుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే శ్లోకం చదువుకుంటూ ఉంటే ఈ మానసికమైన విచారములు, చింతలు తొలగిపోతాయి. సోదరులతో కొట్లాట్లు ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. కృత్తిక నక్షత్రం వారికి ఈ సంవత్సరం శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి మాత్రం పరుల వల్ల, శత్రువుల వల్ల ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో హనుమంతుడిని తలుచుకోండి. మృగశిర నక్షత్రం వారికి సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేరు. వాళ్ళు తాత్సారం ఎక్కువ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి పనికొస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టచ్చు. చేసిన కృషికి తగిన ఫలితం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసాలు లభిస్తాయి. విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి ఉన్నత విద్యలు లభిస్తాయి. విద్య ఔన్నత్యం, తద్వారా ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప విశేషాలన్నీ పొందగలుగుతారు. ఏవైనా పోటీల పరీక్షలు ఉన్నాయనుకోండి, అంటే ఇంగ్లీష్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు, అవి చేసేటటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం తప్పనిసరిగా విజయం లభిస్తుంది. ఈ రాశి వాళ్ళకి రాజకీయంగా కలిసి వస్తుంది. పోటీ చేస్తే నెగ్గుతారు, లేదా పదవులు వస్తాయి. నామినేటెడ్ పదవులు వీళ్ళకి వచ్చి తీరతాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. భూములు కొనడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ మంది కొనగలుగుతారు. కొంతమందికి, అనగా ముఖ్యంగా మృగశీర్ష వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం 90% ఉన్నది. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 6. వీళ్ళు ఈ సంవత్సరం వీలున్నంత వరకు గురుగ్రహానికి జపం చేయించుకున్నా, గురువుగారికి హోమం చేసినా సకల శుభాలు కలుగుతాయి. మంగళవారం, గురువారం ఒక పూట భోజనం చేసి సాయంత్రం పూట అల్పాహారమే స్వీకరిస్తూ గురువునకు, కుజునకు జపం చేసుకుంటే వీరికి వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. గురు
మంత్రం ఇందాక చెప్పాను శ్లోకం మీకు. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమావి బృహస్పతిం. అలాగే కుజుడికి కూడా ఒక శ్లోకం ఉన్నది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ 2 శ్లోకాలు చదువుకుంటూ ఉంటే జాతక దోషాలు అంతో ఎంతో ఏమైనా ఉంటే తొలగిపోయి శుభ ఫలితాలు చేకూరుతాయి.